హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఎగ్ పికిల్ అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు చికెన్ మటనే కాదు, ఎగ్ పికిల్ కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని కొంచెం కారం అలాగే సాల్ట్ వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి మంచి మిక్స్ చేయాలి. వాటర్ ఎందుకు యాడ్ చేసి సాల్ట్ అనేది మంచి మెల్ట్ అవ్వడానికి. ఇప్పుడు అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేయాలి. ఎందుకంటే ఎగ్ అసలు అతుక్కోకుండా నీట్గా మనకి ఫినిషింగ్గా వస్తుంది అన్నట్టు. ఇందులో మనం ఎగ్ బాయిల్ చేసాం కాబట్టి ఆయిల్ వేసి మంచి కలుపుకున్న తర్వాత మనం ఎగ్స్ అయితే వేసేసుకోవాలి. ఇలా ఎగ్స్ అన్ని వేసేసి మంచి బీట్ చేయాలి ఫుల్గా. ఎక్కడ కూడా ఉండలు లేకుండా మంచిగా స్పైసెస్ అంతా మిక్స్ అయిపోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి కడాయి లాంటివి పెట్టేసుకుని అందులో కొంచెం వాటర్ వేసి ఒక గ్లాస్ వాటర్ వేసాను. అలాగే మనం బీట్ చేసిన ఎగ్ బాల్ అందులో పెట్టేసి లిడ్ పెట్టేసాలి. ఒక 10 మినిట్స్లో మనకి ఎగ్ అనేది మంచి బాయిల్ అయిపోతుంది. చూసారు కదా స్పాంజీగా ఎంత పఫీగా వచ్చిందో. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకుని ఇలా పెట్టి చూస్తే అతుక్కోవట్లేదంటే మనకి మంచి కుక్ అయిపోయినట్టు. ఇప్పుడు దీన్ని మనం కిందకి తీసేసి మంచి కొంచెం చల్లారిన తర్వాత నైఫ్తో ఇలా సైడ్స్ అంతా రౌండ్గా కట్ చేసేసుకొని మనకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవడమే. నేనైతే చిన్నగా స్వేర్లా కట్ చేస్తున్నాను, డైమండ్ లాగా ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. సో కట్ చేసుకున్న పీస్ అన్ని మనం ఇలా ప్లేట్లోకి వేసేసుకొని అలాగే నేను దీంట్లోకి ఒక నిమ్మకాయ రసం అయితే తీసుకుంటాను. ఒక నిమ్మకాయ అయితే ఫుల్గా. స్పైసెస్కి చెప్తున్నా, ఆవు పిండి, మెంతిపిండి, జీలకర్ర, అలా జీలకర్ర పౌడర్ చేసుకోవాలి, సాల్ట్, కారము, కొంచెం ధనియా పౌడర్. చూసారు కదా. ఇంకా మరొకసారి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న ఎగ్ పీసెస్ అన్నీ కూడా ఇలా ఆయిల్లో వేసేసుకొని మంచి ఫ్రై చేయాలి. ఎందుకంటే పచ్చి స్మెల్ అస్సలు రాదు. పిక్కిల్ తినేటప్పుడు కూడా పచ్చి స్మెల్, ఎగ్ స్మెల్ అస్సలు అనిపించదు, చాలా బాగుంటుంది. అందుకోసం అయితే ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఫస్ట్. అలాగే ఇలా ఫ్రై చేయడం వల్ల మంచిగా ఫ్రై అయిపోయి సేమ్ స్పాంజీగా చికెన్ పీసెస్ లాగా భలే అనిపిస్తుంది టేస్ట్ అయితే. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా గోల్డ్ కలర్ వచ్చాక మనం ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా ఎంత బాగున్నాయో, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. తింటుంటే కూడా మస్తు అనిపిస్తుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అలాగే మళ్ళీ ఒకసారి అదే బాండీలో అయితే మనం ఇంకొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకొని ఇప్పుడు తాలింపు పెట్టేసుకోవాలి. ఆవాలు అలాగే జీలకర్ర. చూసారు కదా అన్నీ 1 టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను. టీ స్పూన్తో 1 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇదేమో వెల్లుల్లిపాయలు, నేను జస్ట్ ఓన్లీ వెల్లుల్లే కొంచెం కచ్చముక్కలా దంచేసి ఇలా వేసుకుంటున్నాను, ఎందుకంటే బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసాను. ఇదంతా మనం ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా మంచిగా మిక్స్ చేయాలి. ఎందుకంటే ఇట్లా విడివిడిగా చేస్తే చాలా బాగుంటుంది. చూసారు కదా స్మెల్ మాత్రం ఇలా పోపు వేసేటప్పుడు ఎంత బాగా వస్తుందో, గుమగుమలాడుతుంది, చాలా బాగుంటుంది. ఇదంతా కూడా మంచి గోల్డెన్ కలర్ లాగా రావాలి, అప్పుడే బాగుంటుంది. చూసారు కదా ఎంత బాగుందో. కాకపోతే ఈ ప్రాసెస్ మాత్రం సిమ్లో పెట్టి చేయండి, అప్పుడే అల్లం వెల్లిపాయ వాసన, వెల్లుల్లి వాసన చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మంచి ఫ్రై అయిపోయింది కదా. కొంచెం కరివేపాకు, చిటికెడు ఉప్పు వేసుకొని కొంచెం పసుపు వేసేసుకొని మిక్స్ చేయాలి. అంతే, రెడీ అయిపోయిన తాలింపు అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఎగ్ ఫ్రై చేసుకున్నాం కదా, అవి కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని మంచిగా మరొకసారి ఫ్రై చేయాలి. ఎందుకంటే ఈ స్పైసెస్ అంతా కూడా వెల్లుల్లిపాయ స్మెల్ అనేది మంచి పట్టుకుంటుంది స్పైసెస్కి. అప్పుడు ఘాట్గా మస్తు అనిపిస్తుంది తింటే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇలా ఒక్కసారి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసేసుకొని ఇంకా స్టవ్ ఆర్పి పక్కకు దింపేసుకోవడమే. చూసారు కదా అసలు చేసేటప్పుడు మాత్రం స్మెల్ అసలు అద్రిపోతుందండి. ఇలా దింపేసిన తర్వాత అటు ఇటు మీకు కలుపుతూ ఉంటే తొందర చల్లగా అయిపోతుంది. ఇప్పుడు నేను చూపించిన స్పైసెస్ అన్నీ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా ఒక 5 మినిట్స్ అయినా మిక్స్ చేయండి, మంచిగా మిక్స్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ మిక్స్ చేసినప్పుడే బాగుంటుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా అయితే నేను ఫుల్ నిమ్మకాయ అయితే వేసాను, ఒక నిమ్మకాయ. చూసారు కదా ఇలా వేసేసుకొని మంచి మిక్స్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్ అయితే మనం పెట్టేసుకోవడమే. అంతే, సర్వ్ చేసుకుంటే మనకి పికిల్ 1 వీక్ 15 డేస్ వరకు ఉంటుందండి, అస్సలు పాడవదు. ఇప్పుడు నేనైతే లాస్ట్లో అయితే అదే ప్యాన్లో కొంచెం అన్నం వేసి అయితే కలుపుతున్నాను. ఎంతైనా పికిల్ అలా కలుపుకొని తింటే భలే అనిపిస్తుందండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. అబ్బా ఏమైనా ఉందా, ఎగ్ పీస్ చూస్తేనే తినాలనిపిస్తుంది. వావ్ సూపర్ ఉందండి. అసలు సేమ్ చికెన్ పికిల్ తిన్నంత టేస్టీగా ఉంది, అంత బాగుంది. మా క్యాండీ అయితే దానికి పెట్టట్లని చూసారా, అది ఇటువైపే చూస్తుంది. ఎంత సూపర్గా ఉందో. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందైతే చిన్న కామెంట్ చేయండి.